ఏమ్మా ఎంత లేటు? కొంచెం లేట్ అయిందన్నయ్య. అదే ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. పుస్తకాల కోసమని. ఆహా, కొండానికి షాప్కి వెళ్ళావా? కాదు, రెఫరెన్స్ కి లైబ్రరీకి వెళ్ళాను. సారీ, నేనే మర్చిపోయాను. నువ్వు అక్కడే ఉన్నావని లైబ్రరీని ఇక్కడికి ఫోన్ చేశాడు. వస్తున్నప్పుడు సిటీ బస్ టైర్ ధమాలు పంచరైంది కదా. ఈ విషయం కూడా మన హరిశ్చంద్రరావు గారు లేరు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఆయన ఫోన్ చేశాడు. మన హరిశ్చంద్రరావు గారా? ఆయనైతే నిజమే చెప్తారు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడ్డం, చెట్లు పుట్లు గట్లు పట్టుకుని పాటలు పాడడం, పెద్దాళ్లతో అబద్ధం చెప్పడం పక్కింటి అమ్మాయి. ఆ పక్క కాదు, ఈ పక్క. అయినా నీ గురించి నాకు వరి లేదనుకో. అందుకే నీ పెళ్లి వెంటనే చేయకుండా 5-7 వాయిదా వేసేస్తున్నాం అంతే. మే ఐ కమిన్ రా? కమిన్ రా. థ్యాంక్ యూ. హలో మిస్, హౌ ఆర్ యూ? ఎరా, నిన్న 7 గంటలకు ఏడవమంటే ఇంత లేట్గా ఏడ్చేదే? 7 గంటలకే ఏడుద్దాం అంటున్నాను రా. పాపం ఏసీ గారు పోయాడా? చచ్చా, అదేం లేదురా, నన్ను కాల్ చేశాడు. ఈ మధ్య ఏసీ నిన్ను కూడా కాల్ చేస్తున్నాడు అనమాట. ఏడ్చవలే, కాల్ చేయడం అంటే పిలిచాడని అర్థం. అవునవును, నువ్వు అక్కడే ఉన్నావని ఆయనే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పాడు. అలాగా? నేనే చేయమన్నాలే, చేశాడనమాట. పెద్ద మనిషి. ఆకలి దంచేస్తుంది, ఆ ఈటేదేదో ఈటేస్తే పోలా. ముందు ఉడకవలసిందంతా బాగా ఉడకనే. నేను వెళ్ళి ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. ఎందుకమ్మా, నువ్వు కూర్చో. ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది. వంట పని పూర్తయ్యేలోగా టైం పాస్ కోసం ఓ ఆట ఆడదాం. ఓ పాట పాడతాను, ఆ పాట ఏ సినిమాలోదో ఎవరు పాడారో చెప్పాలి. ఓకే? చాలా ఈజీరా. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. ఎవరా పసివాడు? ఏమా చిత్రం? మీరు రండి. పాతల భయంలో ఎన్టీఆర్. నెక్స్ట్, చేతిలో చెయ్యేసి చెప్పు రాధ. దసరా బుల్లల్లో ఏఎన్ఆర్. మాట మాట చిన్న మాట ఇది. కాదండి? అవునండి. అవునరా? కాదండి. ఈ బ్రూట్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందమ్మా. రోజు అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని. నువ్వు కదమ్మా, నువ్వు కూర్చో. ఓ అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని నీళ్ళు వచ్చుకోడు, నిద్రపోడు. ఈ రోజు వీడితో పాటు గెంతులు వేసిన అమ్మాయి కూడా ఇలాంటి డ్రెస్సే వేసుకుంది. నీకు బుద్ధిందిరా? 5-6 కిలోలు ఉండొచ్చు. పాట పాడిన తర్వాత ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోడానా? డ్రెస్ చేంజ్ చేసుకోవద్దు. బాగుందిరా, మంచి అవసరం వస్తుంది. ఇదేమిట్రా? ఏది? ఇదే జేబు, దానిపైన చూడు. ఏమిట్రది? లాండ్రీ. ధోబీ మార్కు. ధోబీ మార్కా, బేబీ మార్కా? నేను శ్రీరాముండ్రా బాబు. సార్, వాళ్ళు వచ్చేసారు. ఎవరు వాళ్ళు? మన అత్తారు. సరే, లోపల పంపించు, నేను చూసుకుంటాను. ఎస్ సార్. మీరు ఎప్పుడో ఒకప్పుడు వస్తారని నాకు లెక్కే, అందుకే లెక్కెట్టి కట్టగట్టి ఉంచాను. ముందు జేబులో నొక్కేయండి. మీ మానాన్న మీరు బ్రతకండి అయ్యా, మా మానాన్న మమ్మల్ని బ్రతకనివ్వండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? GCPయా. వా. ఫుల్ నేమ్? గేదెల చినపెంటయ్య. వెరీ గుడ్ నేమ్. చూడండి పెంటయ్య గారు. చినపెంటయ్య? ఓహ్, ఐఎమ్ సారీ. చూడండి చిన్న పెంటయ్య గారు, అదేదో మీరు నొక్కేయండి. నా మాట వినండి, ముందు మీరు నొక్కేయండి. అది మీ వ్యాపారం ఎంత లాభసాటిగా నడుస్తుందో చూసొచ్చాక మనం ముచ్చటించుకున్నాం. అందాక మీరు లెక్కెట్టుకోండి. వస్తాం. సరే.